అనంతపురం జిల్లా రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. 2029 ఎన్నికల్లో జగన్ సీఎం అయ్యే వరకు ఎన్ని త్యాగాలకైనా సిద్ధమని ఆయన ప్రకటించారు. 2029లో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అనంతపురంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుందని ఆయన హెచ్చరించారు. చెప్పుల షాపులో పనిచేసే ఎంఎస్ రాజుకు కేర్ ఆఫ్ ప్లాట్ఫారంగా ఉండే సురేందర్ బాబుకు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. చెప్పుల షాప్లో పనిచేసే దగ్గర నుంచి ఈరోజు లోకేష్ బినామీగా ఎదిగేంత వరకు నీ చరిత్ర అందరికీ తెలుసునన్నా. భూస్వాముల ఇళ్లలో పుట్టి 100 కోట్లు కాంట్రాక్టులు చేసి కూడా మేము బాడిగ ఇంట్లో ఉన్నాము. ఎమ్మెల్యే అయిన 3 నెలలకే 7 కోట్ల విల్లా ఎట్లా కొంటివిరా బాబు? సురేంద్ర బాబు, నీ చరిత్ర ఏంది నాయనా? కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ కానివి నువ్వు. రాజాన్పల్లో సిమెంట్ బ్రిక్స్ ప్లాట్ఫామ్ వేసుకున్నావు. ఆ నుంచి ఈరోజు 1000 కోట్ల ఆస్తిపరు నీ కాటికి ఎదిగినావు. మరి ఎవరి బినామీవి? 100 కోట్ల ఆస్తులు, 1000 కోట్ల బ్యాంకు బ్యాలెన్స్లు యాడ్ నుండి వచ్చారు. బాగా తిని బలుసు సురేంద్ర. 2029లో వారలు కోసి ఉడికిచ్చి ఉప్పు కారం పెట్టి కార్యకర్తలకు పంచుతాం. 2029లో జగనన్న సీఎం అయ్యేంత వరకు ఏ త్యాగాలైనా చేస్తాం. తర్వాత జగనన్న మాట కూడా వినము. 2029 తర్వాత జరిగేదిడా, అమలయ్యేదిడా తోపుదుర్తి రాజ్యాంగమే. ఖబర్దార్.